నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని బారా షహీద్ దర్గాలో ఉన్నాం. అయితే మతాలకు అతీతంగా జరుపుకునే రొట్టెల పండుగ మొహరం మాసం తర్వాత గంధోత్సవం జరుగుతుంది. గంధోత్సవం తర్వాత ఇక్కడ రొట్టెల పండుగ అనేది ప్రారంభం అవుతుంది. అయితే ఈ రొట్టెల పండుగకి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి రొట్టెలను పట్టుకుంటారు. అయితే ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎప్పటి నుంచి వచ్చింది, ఏంది అనేది మనతో మాట్లాడేందుకు వర్క్ బోర్డ్ ఎక్స్ చైర్మన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఈ యొక్క రొట్టెల పండుగ అనేది ఏంది, అసలు ఈ యొక్క రొట్టెల పండుగ యొక్క ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఈ బారా షహీద్ దర్గా అసలు హిస్టరీ ఏంటి? యాక్చువల్గా సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల దర్గా ఇది. అక్కడ షహీదులు అయ్యారు. ఇక్కడ ఆ టైం నుంచి ఇక్కడ ఒక బారా షహీద్ దర్గా 12 మంది వచ్చి ఇక్కడ షహీదులు అయ్యారు. కాబట్టి అప్పటి నుంచి రొట్టెల పండుగ అని ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. ఇది కుల మతాలకు అతీతంగా క్రిస్టియన్లు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, హిందువులు కానివ్వండి, అందరూ ఐక్యంగా ఏదైనా పండగ ఒక భారతదేశంలో ఉంది అంటే గౌరవంగా చెప్తా ఉన్నాం. నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళం మేము ఒక నెల్లూరు బారా షహీద్ దర్గా అని చెప్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒక సోదరభావంతో కలిసే ప్రదేశం ఇది. ఇక్కడ సుమారు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఈ దర్గాకి. అటువంటి చరిత్ర గల దర్గాలు వచ్చి వాళ్ళ కోరికలు ఏవైతే వాళ్ళు అనుకుని ఉంటారో వాళ్ళ కోరికలు ఒక తిని తర్వాత ఎవరైనా రొట్టె తీసుకొచ్చి తినిన తర్వాత ఆ కోరిక పూర్తి అవుతే ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళు నెక్స్ట్ సంవత్సరం వచ్చి ఆ రొట్టెలను మార్చి మళ్ళీ ఇంకొక ఏదైనా కోరిక కోరుకొని ఆ రొట్టె పట్టుకునే ఒక సాంప్రదాయం రొట్టెల పండుగ. అటువంటి వాతావరణం నెల్లూరు రూరల్ ప్రాంతంలో. ఇక్కడ ఏర్పాట్లు మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారు, అదేవిధంగా కోటంరెడ్డి గిరిధిరెడ్డి గారులుగా పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో స్థానాలు గెలవడం జరిగింది. అంటే అసలు ఈ యొక్క రొట్టెల పండుగ ఎలా మార్పిడి చేస్తారు, ఈ రొట్టెల్లో ఏమేమి కలిపిస్తారు, అంటే దేవుడు సన్నిధిలో అంటే నీళ్ళలో దిగి ఇస్తారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటి? చాలా మందికి ఈ ప్రాసెస్ అనేది తెలీదు. మీ ద్వారా తెలియజేస్తారు. యాక్చువల్ ఏంటంటే గంధం గురించి చెప్తాను నేను. గంధం ఏంటంటే ఒక 12 బిందెల్లో అమీనియా మస్జిద్ నుంచి అక్కడ గంధం కలుపుకొని సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి దాంట్లో ఒక మంచి వాసనగా గంధాన్ని మంచిగా ఒక 12 బిందెల్లో ఏర్పాటు చేసి అక్కడ ఆరిఫుల్లా హుసేన్ గౌరవ మన గురువు గారు అయినటువంటి కడప పీఠాధిపతి అయినటువంటి ఆరిఫుల్లా హుసేన్ గారి సమక్షంలో ఈ యొక్క గంధం యొక్క బిందెల్లో నింపి అక్కడ నుంచి అక్కడ ఊరేగింపుగా తాళ మేళాలతో ఇక్కడికి బారా షహీద్ దర్గా ప్రాంతంలో వచ్చి కడప పీఠాధిపతి అయినటువంటి ఆరిఫుల్లా హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గంధ లేపనం ఆయనతో స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని సమాధులకు పూసి ఆ రాత్రి 18వ తారీఖు రాత్రి సుమారు 1 గంట తర్వాత ఈ యొక్క గంధ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ ఉదయాన్నే మళ్ళీ రొట్టెలు పట్టుకునే ఒక సాంప్రదాయం ప్రతి సంవత్సరం అట్లా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ యొక్క రొట్టెల పండుగ కార్యక్రమం సుమారు 17వ తారీఖు నుంచి అని అనుకుంటా ఉన్నాం. 17, 18, 19. 18వ తారీఖు రాత్రి గంధ మహోత్సవం కాబట్టి 19వ తారీఖు నుంచి కూడా రొట్టెల మార్పిడి కార్యక్రమం సంపూర్ణంగా జరుగుతుంది. అందరూ కూడా ఏర్పాట్లు కూడా బాగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అంటే ఇక్కడ రొట్టెలు వాళ్ళు ఇంటికానికి తెచ్చుకోవాలా, లేదంటే ఇక్కడే వాళ్ళు ఇస్తారా, కొనుక్కోవాలా, ఏంది అని అసలు కథ? కొంతమంది ఏంటంటే రొట్టెలు ఇంట్లో నుంచి వాళ్ళు వాళ్ళే తయారు చేసుకొని బెల్లం కానివ్వండి, ఇటు ఆకుకూరలు కానివ్వండి, ఆకుకూరలతో ఒక ఫ్రై లాగా చేసుకొని ఆ కూరలాగా తీసుకొస్తారు. కొంతమంది బెల్లం తీసుకొచ్చి ఎంతో ప్రేమగా ఇంట్లో నుంచి చేసుకొచ్చి మనం వదిలితే మనకి ఇంకా బాగుంటుంది ఒక ఆలోచనతో వాళ్ళైతే ప్రతి సంవత్సరం చాలామంది చేసే పరిస్థితి. కానీ కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూడా రొట్టెలు అందుబాటులో ఉంటాయి. రొట్టెలు అమ్ముతారు ఇక్కడ. ఆ రొట్టెలు తీసుకొని వదిలి మళ్ళీ వేరే వాళ్ళ చొక్కర రొట్టెలు పట్టుకునే కార్యక్రమం ఈ బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ. అంటే ఇక్కడ రొట్టెలు ఉంటాయి అని చెప్తున్నారు. ఉద్యోగ రొట్టెలు కానివ్వండి, ఆరోగ్య రొట్టెలు కానివ్వండి, అసలు ఏంది ఆ రొట్టెలు, ఎన్ని రకాల రొట్టెలు ఉంటాయి? అంటే పోయినసారి కూడా ఆన్లైన్లో కూడా రొట్టెలు అమ్మారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంది రొట్టెలు? ఇంత గతంలో అయితే ఒక 2-3 రొట్టెలు ఉండేవాడి ఒక 20 సంవత్సరాల ముందు. దాని తర్వాత క్రమేణా అది పోయి ఒక 10-12 రొట్టెలుగా ఇదే అయ్యాయి. ఒకటి చదువుల రొట్టె, సంతానం రొట్టె, సౌభాగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, విదేశీ రొట్టె, పిల్లల రొట్టె, అదేవిధంగా డెవలప్మెంట్ రొట్టె,
అటువంటి చాలా రొట్టెలు, ఒక సుమారు 10 రకాల రొట్టెలు ఉన్నాయి. అన్నీ కూడా ఎవరైతే ఆ కోరికలు పూర్తి అయ్యి వేరే కోరికలు అనుకొని ఆ కోరిక వదిలి మళ్ళీ ఇంకో కోరిక అనుకొని పట్టారు ఈ సాంప్రదాయం రొట్టెల పండుగ. అటువంటి వాతావరణంలో రొట్టెల పండుగ గ్రాండ్గా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం. లక్షలాది మంది భక్తులు వచ్చే పరిస్థితి. ఈసారి 25 లక్షల మంది భక్తులు వచ్చే పరిస్థితి అని మేము అంచనా వేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏర్పాట్లు వాళ్లకు ఏ విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళు మంచిగా వచ్చి సంతోషంగా మళ్ళా ఇంటికి వెళ్ళాలి ఒక ఆలోచనతో ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా రూరల్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి, మన నెల్లూరు మా పురపాలక శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారు పర్యవేక్షణలో, అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణంగా జరగబోతా ఉంది. ఈ యొక్క కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుసేని గారు వచ్చి 18వ తారీఖు ఈ గంధలేపన కార్యక్రమంతో రొట్టెల పండుగ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ యొక్క రొట్టెల పండుగ ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, అసలు ఈ షహీదులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు ఈ షహీదులు? మాకు కూడా తెలిసింది ఏంటంటే, మేము కూడా విన్నదే, సుమారు 400 సంవత్సరాల చరిత్ర అని అంటూ ఉంటారు. ఒక ఈ తుర్కీ దేశ రాజులు దండయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఈ పోరాటంలో వాళ్ళు 12 మంది గుర్రాల్లో వచ్చి వాళ్ళు 12 మంది వాళ్ళ ముండాలు ఒక చోటు గుర్రం పైన ఉండి తలకాయలు కొడవలూరు ప్రాంతంలో పడి ఆ ముండాలని ఆ గుర్రాలు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయని చెప్పి ఒక చెప్పే పరిస్థితి. ముండాలని 12 ముండాలుగా ఇక్కడ ఉన్నాయని చెప్పే పరిస్థితి. అప్పటి నుంచి ఏంటంటే ఆ టైంలో ఎవరికో కల్లో కనిపించి ఒక దోబి అంటే ఒక శాఖలామె కల్లో కనిపించి, నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాము, మేము వచ్చి మాకు ఈ విధంగా చేయండి సాంప్రదాయం. మనతో మరిన్ని విషయాలు మాట్లాడడానికి దర్గా కమిటీ చైర్మన్ ఖాదర్ బాషా గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, కొత్తగా మీరు చైర్మన్ పదవి చేపట్టారు, ఎలా వ్యక్తం చేస్తున్నారు? సార్, చైర్మన్ పదవి వచ్చిందంటే మా రూరల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులైన కోటంరెడ్డి శ్రీధర్ గారు, ఆయన బ్రదరు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వాళ్ళ వల్ల మాకు చైర్మన్ పదవి వచ్చిందంటే, నేను గత 35 సంవత్సరాల నుంచి కేవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కాడ 15 సంవత్సరాలు చేశా. తర్వాత ఆనం వెంకరెడ్డి కాడ, ఆనం వివేకానంద రెడ్డి కాడ 30 సంవత్సరాలు చేశా. అదేవిధంగా ఈ శ్రీధరన్న కాడ 5 ఏళ్ళే నేను కార్యకర్తగా పనిచేసింది. 5 ఏళ్లలో నాకు గుర్తించి నాకు దర్గా చైర్మన్ పదవి ఇచ్చా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళిద్దరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఏంటంటే దర్గా కాడ ఒక నెల నుంచి అభివృద్ధి పనులు ముందు చూపుతో మా ఎమ్మెల్యే గారు 1 నెలకు ముందే వర్కులన్నీ స్టార్ట్ చేయించారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇది హెల్త్ వాళ్ళు అయితే ఏమి, మన మున్సిపాలిటీ వాళ్ళేమి, ఆర్ఎంపీ వాళ్ళది, పీడబ్ల్యూ వాళ్ళతో అందరితో కోఆర్డినేట్ చేసి అందరితో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఆయన ఉన్న 3.5 సంవత్సరంలో, పోయిన సంవత్సరం 3.5 సంవత్సరంలో ఇంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే ఎవరు లేరు. నేను గత ఇక్కడ 20 సంవత్సరాలు వివేకానంద తిరుగుతూ ఉన్నాను. నేను తిరుగుతున్నా కూడా ఇంత డెవలప్ చేసిన ఎమ్మెల్యే ఎవరు లేరు. ఈ 3.5 సంవత్సరంలో అతను చేసిన డెవలప్మెంట్ ఏ ఎమ్మెల్యేలు చరిత్రలో నిలబడిపోతాడు మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈ మునార్లు అయితేమి, ఈదిగా మునార్లు అయితేమి, ఆ డెవలప్మెంట్ అయితేమి ప్రతి ఒక్కటి డెవలప్ జరిగిందంటే ఇక్కడ డెవలప్ జరిగిందంటే ఒక కోటంరెడ్డి శ్రీధర్ వల్లే జరిగింది తప్ప ఎవ్వడు చేయలే. అదేవిధంగా ఈ పండగలో కూడా మేమందరూ కమిటీ ఏర్పాటు చేశారు, మాకు చైర్మన్ ఇచ్చాడు, కమిటీ 70 మంది కమిటీ సభ్యులను ఇచ్చారు. అందరూ మేము చేసి అందరూ కోఆర్డినేట్ చేసుకొని అందరూ బ్రహ్మాండంగా అభివృద్ధి పనులను చూసుకుంటూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అవన్నీ సరిదిద్దుకొని వచ్చిన భక్తులకి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని ప్రశాంతంగా తిరిగిపోయి వాళ్ళ ఇళ్ళకి చేరాలని కోరుకుంటున్నాను. ఒకటండి, అయితే గతంలో పోయిన సంవత్సరం అయితే ఇక్కడికి 20 లక్షల పై చిలుకు జనాలు అది భక్తులు వచ్చారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఈసారి ఎస్టిమేట్ ఎంత వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? అయితే మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సార్, ఈ సంవత్సరం దగ్గర 30 లక్షల మంది రావచ్చు అని కోరుకుంటున్నాం. ఎందుకంటే వర్షాలు కాబట్టి మంచి వాతావరణం ఉంది కాబట్టి ఈ సంవత్సరం 30 లక్షలు, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా రెట్టింపు అవుతాయని కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిన భక్తులకి స్నానాలు చేయడానికి కానీ, టాయిలెట్ కానీ, పోతే ఆరోగ్య ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఏమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏమి, కార్పొరేషన్ అయితే ఏమి, శానిటేషన్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళని నేను అభినందిస్తున్నా. ఇది పరిస్థితి. అయితే
ఎవ్వరికి భక్తులకి ఎటువంటి అపాయం రాకుండా హ్యాపీగా వాళ్ళు ఆ భక్తి శ్రద్ధలతో ఇక్కడ రొట్టెల పండుగ చేసుకునేటట్లుగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశాము. అన్ని డిపార్ట్మెంట్లతో నెల ముందే మేము చర్చించి ఒక పద్ధతి ప్రకారంగానే మేము ఏర్పాట్లు అయితే చేశాము. అయితే ఈసారి చూసుకుంటే ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చాము. అయితే ఎవరికి ఎటువంటి రాకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా చైర్మన్ చెప్పడం జరుగుతుంది.